ఈ సమయంలో మన మధ్యలో డేవిడ్ వైఫ్ సిస్టర్ హేమ ఉన్నారు. వారి జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు పంచుకుంటారు. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలగాలని సాక్ష్యం చెప్తున్నాను. పోయిన 2022 దేవుడు ఎంతగానో మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. 2023 స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కటి ఏదో తెలియకుండానే ఒక్కొక్క శోధన మాలో ఎంటర్ అయిందనమాట. ఆ శోధన దేవుడు మా మంచి కోసమే చేశాడని మేము కొద్ది సమయం తర్వాత గమనించాం. కొన్ని మంత్స్ తర్వాత ఆ శోధన వల్ల మేము ఎన్నో మేలులు పొందుకున్నాం అనమాట. అది శోధన కొద్ది కాలం అయినప్పటికీ మేము జీవితంలో ఎన్నో ఇయర్స్గా వెయిట్ చేస్తున్న ఆ ఇల్లు విషయం అయితేనేమి చాలా విషయాల్లో దేవుడు మాకు మహిమకరంగా మార్చాడు. దేవుడు మేము 2023 ఎంటర్ అవ్వగానే చాలా మంత్స్ మా స్వార్థం కోసం, ఇంటి కోసం అంటూ ఇలాగా టైం స్పెండ్ చేసాము. దేవుడా, ఈ సంవత్సరం ఇలా గడిచిపోయింది, నీ కోసం మేము ఏం చేయలేకపోయినాము, ఈ కొద్ది సమయం మా ముందర ఉంది, నువ్వు మమ్మల్ని వాడుకో, ఏం చేస్తావో మాకు తెలియదు అన్నట్టు ప్రార్థన స్టార్ట్ చేశాము. దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు, బీదలకు మీరు విత్తండి, మిమ్మల్ని నేను హెచ్చించుకున్నాను, మీరు బీదలకు విత్తండి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతుంటే డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్లో మాకు పే చేయాల్సినవన్నీ ఇన్సూరెన్స్లు ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఆ బిల్స్ అని పే చేయడానికి మాకు డిసెంబర్లో మంత్లో కూడా శాలరీ తక్కువ వస్తుంది. ఆ మంత్లో శాలరీ తక్కువ వస్తుంది, పే చేయాల్సినవి ఇన్ని ఉన్నాయి, నువ్వు చూస్తే ఇలా ఇత్తమంటున్నావు, ఏం చేయాలి దేవుడా అని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు అడుగు విత్తనం నేను ఇచ్చివాడని అని చెప్పాడు. దేవునికి నేను విత్తనం అడిగి ఉన్నప్పుడు అదే నెలలోనే, అదే రోజులే, నెల కూడా కాదు, నేను ఏ రోజు అడిగానో నెక్స్ట్ రోజే మేము ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేశాము. అది చాలా రోజులు అలాగ ఫ్లాట్గానే ఉంది. ఒకే రోజులో 50,000 దేవుడు మాకు ఇచ్చాడనమాట. అది నువ్వు విత్తు, నేను నిన్ను మహిమ పరుస్తానని. అదే కాకుండా అన్న ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేసినప్పుడు 6th డే రోజు దేవుడు ఆత్మల విషయంలో కూడా నాకు సహాయం చేయని దేవునికి అడిగాను అనమాట. మీరైతే బీదలకి ఇస్తామన్నారు, మేము ఇస్తున్నాము, ఆత్మల విషయంలో కూడా నాకు సహాయం కావాలని దేవునికి అడిగినప్పుడు ఆ దేవుడు ఒక తలంపు ఇచ్చాడనమాట. మీ కమ్యూనిటీలో ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరిపించడానికి మీరు ముందుకు అడుగు వేయండి అని దేవుడు చెప్పాడనమాట. నేను ఒక్కదాన్ని 370 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను ఒకదాన్ని నేను ఎలా చేయగలుగుతానంటే, నీ వెనక నేను ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళు అని దేవుడు చెప్పాడనమాట. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. దేవుడు మరొకసారి మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను ముందుకు వెళ్తానంటే దేవుడు 4 గంటలకి తెల్లవారుజామున లేపాడనమాట. 1 hour 2 hours ప్రార్థన చేస్తున్నా సమాధానం రాలేదు. దేవుడు మళ్ళీ మాట్లాడు, నా ధైర్యం సరిపోలేదు, ఇంతకుముందే గొడవలు జరిగాయంట, నాకైతే ధైర్యం సరిపోలేదు అన్నప్పుడు దేవుడు నేను ఉంటానని ఇలాగ మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. నేను మా ఆయనతో పంచుకున్నాను, ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు అంటే మా ఆయన అన్నాడు, నా దగ్గర ఒక కాంటాక్ట్ ఉంది, వాళ్ళని నువ్వు అప్రోచ్ అవ్వు, వాళ్ళ ద్వారా నీకేమన్నా దొరకచ్చు హెల్ప్ అని అడిగారు అని చెప్పాడు. నేను ఒక అమ్మాయిని కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఆ అమ్మాయి కాంటాక్ట్ అయితే ఆ అమ్మాయి ద్వారా నాకు కొన్ని నెంబర్స్ దొరికాయి, మా కమ్యూనిటీలోనే క్రిస్టియన్స్ నెంబర్స్ దొరికాయి అనమాట. అలా గ్రూప్ ఫామ్ చేసాము. గ్రూప్ ఫామ్ చేస్తే ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చారు. మొత్తం 12 ఫ్యామిలీస్ యాడ్ అయ్యారు దాంట్లో. కాకపోతే 6 మెంబర్సే ముందుకు వచ్చారనమాట, మేము చేస్తాము అన్నట్టు. 6 మెంబర్స్తో మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. 6 మెంబర్స్ చిన్నపిల్లలు ఉన్నారు, 6 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళతో ఏమి ఈవెంట్ జరుగుతుంది మాకు అర్థం కాలేదు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి ఎవరు ముందుకు రావట్లేదు. కానీ దేవునికి విశ్వాసంతో ముందుకు ప్రార్థన చేసినప్పుడు 25 మంది చిన్నపిల్లలు డ్యాన్స్కి అప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ 1 వీక్లోనే ఎలా మహిమకరంగా జరిగిందంటే 2 లక్షలు మేము అందరూ డబ్బులు వేశారనమాట. కమ్యూనిటీలో 370 ఫ్యామిలీస్ కూడా అమౌంట్ స్పాన్సర్ చేశాయి. ఎంతో ఘనంగా దేవుడు ఆ ప్రోగ్రాం జరిగించుకున్నాడు. 500 ప్లేట్లు భోజనమే దాంట్లో పెట్టామన్నమాట. దేవునికే మహిమ కలుగును గాక. అది ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు వీడియోస్ పెట్టారండి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగాయి. దేవుడే కనికరం చూపాడు. అంటే అక్కడ వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీ బాచుపల్లి, ఆ బాచుపల్లిలో ఉంటారు. హౌస్ ఈ మధ్యనే వాళ్ళు అక్కడ తీసుకున్నారు. అక్కడ పెట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాక్యం చెప్పడానికి ఎవరు లేకపోతే అది అక్కడ అన్ని ప్రతి దాంట్లోనే ఇబ్బందులు పడుతూ వచ్చారు. కానీ దేవుడే ఆయన కృపను చూపి చక్కగా అక్కడంతా చాలా మంచిగా, చాలా పెద్ద ప్రోగ్రాం. ఆ తర్వాత ఆమె చెప్పడం మర్చిపోయింది, ఒక 2-3 అక్కడ వాక్యం అక్కడ దైవజనుడు చెప్పిన తర్వాత బైబిల్ కావాలి, మేము బైబిల్ చదువుతాము అని చెప్పి కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు బైబిల్స్ తీసుకొని వాళ్ళు దేవుని వైపున ఆ విధంగా జరగడం జరిగింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్.